హాయ్, దిస్ ఈజ్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ జేటీ. సో ఈరోజు రెడ్మీ నిన్న లాంచ్ చేసినటువంటి చైనాలో లాంచ్ చేసినటువంటి నోట్ 9 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్, ప్రైజెస్, అవైలబిలిటీ చూద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పాలి. దీనికి ఉన్నటువంటి అటెన్షన్ కాస్త ఆఫ్టర్ లాంచ్ అటెన్షన్ కాస్త పెరిగిందనే చెప్పాలి. బట్ ఇవి నోట్ 9 సిరీస్గా చైనాలో లాంచ్ అయినప్పటికీ నోట్ 10 సిరీస్గా ఇండియాలో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అటెన్షన్ పెరగడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి అఫోర్డబుల్ ప్రైజెస్కి రావడం, అట్ ది సేమ్ టైం దీంట్లో 108 MP కెమెరా ఉండడం, అట్ ది సేమ్ టైం 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం అనమాట. సో బేస్ వేరియంట్గా వస్తున్నటువంటి రెడ్మీ నోట్ 9 4G ఏదైతే ఉందో దీని స్పెక్స్ మనం గమనించినట్లయితే, దీని బాడీని మనం చూసినట్లయితే ఇది 198 గ్రామ్స్తో రాబోతుంది. దీంట్లో ఉన్నటువంటి ఫ్రంట్ ఏదైతే ఉందో ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేశారు. బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ సెటప్ అనమాట, అందుకని ఇది 198 గ్రామ్స్తో రావడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే సైజుని మనం గమనించినట్లయితే 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. దీంట్లో ఉన్నటువంటి వాయిస్ని మనం గమనించినట్లయితే Android 10 MIUI 12 UI ఏదైతే ఉందో దీంట్లోనే రావడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ మనం చూసినట్లయితే ఇది స్నాప్డ్రాగన్ 662 అడ్రినో 610 ప్రాసెసర్తో రాబోతుంది అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది 48 MP, సెకండరీ కెమెరా 8 MP, థర్డ్ కెమెరా ఏదైతే ఉందో ఇది మైక్రో షాట్స్ కోసం ఇది 2 MPతో రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో ఉన్నటువంటి సెల్ఫీ కెమెరా ఫ్రంట్ కెమెరాను మనం గమనించినట్లయితే ఇది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది 8 MPగా రావడం జరుగుతుంది. బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది Type-C పోర్ట్తో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉందో ఇది కూడా అవైలబుల్లో ఉన్నట్టు వాళ్ళు కంప్లీట్గా మెన్షన్ చేశారు. సో ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ అండ్ స్టోరేజ్ చూసినట్లయితే సో దీంట్లో 4 వేరియంట్స్ వస్తాయి. దాంట్లో స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి 4GB 128GB 11,200 రూపీస్ ఉంది. నెక్స్ట్ వేరియంట్ 6GB 128GB 12,300 ఉంది. సో నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది 8GB 128GB ఇది 15,600 రూపీస్ ఉంది. బట్ ఇది టాప్ వేరియంట్ ఏదైతే ఉందో బట్ ఇది ఇండియాకి వచ్చే అవకాశం లేదనమాట. ఇది 8GB ప్లస్ 256GB దీని ప్రైస్ చూసి 16,800 రూపీస్ ఉంది. బట్ ఇవి కంప్లీట్గా కూడా చైనాలో లాంచ్ అయినటువంటి ప్రైజెస్ని మన ఇండియన్ ప్రైజెస్లోకి కన్వర్ట్ చేస్తే వచ్చినటువంటి ప్రైజెస్. సో ఇది అనమాట బేస్ వేరియంట్గా వస్తున్నటువంటి రెడ్మీ నోట్ 9 4G మొబైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్పెక్స్. మిడిల్ వేరియంట్గా వస్తున్నటువంటి రెడ్మీ నోట్ 9 5G ఏదైతే ఉందో దీని స్పెక్స్ మనం ఒకసారి గమనించినట్లయితే దీని బాడీ ఏదైతే ఉందో దీని వెయిట్ మనం చూస్తే 199 గ్రామ్స్ ఉంటుంది. దీనికి 1 గ్రామ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే అది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వస్తుంది, ఇది 5తో వస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే సైజ్ మనం గమనించినట్లయితే ఇది 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. బట్ దీంట్లో 60Hz రిఫ్రెష్ రేట్ ఉందన్నమాట. యాజ్ యూజువల్గా మనం ప్రీవియస్గా చెప్పినట్టు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి వాయిస్ ఏదైతే ఉందో ప్రీవియస్గా వచ్చిన దాంట్లో మాదిరిగానే 3 వేరియంట్స్లో కూడా ఒకటే బేస్ రావడం జరుగుతుంది. Android 10 MIUI 12 UIతో రావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది కొత్తగా వస్తుంది. బట్ ఇది ఇండియాలో వస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టినట్టయితే బట్ ఈ ప్రాసెసర్ మనం చూసినట్టయితే ఇది MediaTek Dimensity 8000U ప్రాసెసర్తో వస్తుంది. ఇది న్యూ ప్రాసెసర్ అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి మెమరీ అండ్ స్టోరేజ్ మనం చూసినట్లయితే ఇది అప్ టు 8GB ప్లస్ 256GB స్టోరేజ్ వరకు ఉండే అవకాశం ఉంది. దీంట్లో ఉన్నటువంటి కెమెరా సెటప్ అయితే సో రౌండ్ సెటప్తో రాబోతుంది. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ కెమెరా 48 MP, సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, థర్డ్ కెమెరా ఏదైతే ఉందో ఇది 2 MP మైక్రో షాట్స్ కోసం. దీంట్లో ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో ఇది పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది, సైడ్ వ్యూలో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 13 MPగా రాబోతుంది. సో దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ కెపాసిటీని మనం గమనించినట్లయితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ప్రీవియస్గా 4Gలో మాదిరిగానే దీంట్లో కూడా 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం గమనించినట్లయితే సైడ్ మౌంటెడ్తో వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో 4Gలో కూడా వస్తున్నాయి. బట్ ఇది కూడా యాజ్ యూజువల్గానే Type-C పోర్ట్ 3.5mm హెడ్ఫోన్ జాక్తో రావడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రైజెస్, స్టోరేజ్ మనం ఒకసారి గమనించినట్లయితే దీంట్లో 3 వేరియంట్స్ వస్తాయి. సో దాంట్లో ఉన్నటువంటి బేస్ వేరియంట్ని చూసినట్లయితే 6GB 128GB 14,600 రూపీస్, 8GB 128GB 16,800 రూపీస్. ఇది టాప్ వేరియంట్ అయినటువంటి 8GB ప్లస్ 256GB 19,100 రూపీస్ అనమాట. సో ఇది మిడిల్ వేరియంట్గా వస్తున్నటువంటి రెడ్మీ నోట్ 9 5G మొబైల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి స్పెక్స్,
ప్రైజెస్. సో దీంట్లో ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ మోడల్ ఏదైతే ఉందో రెడ్మీ నోట్ 9 5G ప్రో, దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ మనం ఒకసారి చూద్దాం. సో దీని బాడీ వెయిట్ ఏదైతే ఉందో ఇది 216 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేయబడి ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ని మనం గమనించినట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్, అడ్రీనో 619 గేమింగ్ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. దీంట్లో ఉన్నటువంటి మనం మెమరీ స్టోరేజ్ చూస్తే ఇది అప్ టు 256GB ప్లస్ 512GB వరకు వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి కెమెరా సెటప్ ఏదైతే ఉందో ఇది బ్యాక్ సైడ్ రౌండ్ కెమెరా సెటప్తో వస్తుంది. సో 5G ఏదైతే ఉందో మిడ్ వేరియంట్ మొబైల్ యాజ్ యూజువల్గా దానిలాగే ఉంటుందన్నమాట. కాకపోతే దీంట్లో 4 కెమెరాస్ వస్తున్నాయి. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ కెమెరా ఏదైతే ఉందో సో ఇది టాప్ అనమాట, 108 MPతో వస్తుంది. దీని అపర్చర్ వచ్చేసరికి 1.75 ఉండే అవకాశం ఉంది. సో సెకండరీ కెమెరా అయితే ఏదైతే ఉందో ఇది 8 MPతో వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ ఇది. సో 2 MP ఏదైతే ఉందో ఇది మైక్రో షాట్స్ కోసం. సో నెక్స్ట్ 4th కెమెరా ఏదైతే ఉందో ఇది 2 MP డెప్త్ సెన్సార్ అనమాట. దీంట్లో వస్తున్నటువంటి ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో ఇది కూడా పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే ఇది సెంటర్ వ్యూలో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 16 MPతో రాబోతుందన్నమాట. సో దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ కెపాసిటీని మనం గమనించినట్లయితే ఇది 4820 mAh బ్యాటరీతో వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇది 33 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. సో యాజ్ యూజువల్గానే ప్రీవియస్ 2 మోడల్స్ లాగానే దీంట్లో కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం దీంట్లో కూడా Type-C పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఏదైతే ఉందో యాజ్ యూజువల్గా ఉండడం జరుగుతుంది. స్టోరేజ్ మనం గమనించినట్లయితే 5Gకి రిలేటెడ్గా ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది 6GB 128GB 17,900 రూపీస్ బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి 8GB 128GB 20,200 రూపీస్. సో టాప్ వేరియంట్ అయినటువంటి 8GB 256 వేరియంట్ ఏదైతే ఉందో దీని ప్రైస్ 22,400 రూపీస్ అనమాట. సో ఇది అనమాట దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కీ స్పెక్స్. సో దీంట్లో ఉన్నటువంటి 3 కీ స్పెక్స్ ఏంటంటే 108 MP కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్, అట్ ది సేమ్ టైం మనం ప్రీవియస్గా చెప్పినప్పటికీ IP రేటింగ్ కూడా వస్తుంది. IP53 రేటింగ్తో వస్తుంది అనమాట. దీంట్లో ఉన్నటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో 3 కలర్స్ వస్తాయి, బ్లూ, గ్రీన్, బ్లాక్ అనమాట. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ 3 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో రెడ్మీ నోట్ 9 4G 5G 5G ప్రో, సో దీనికి సంబంధించినటువంటి ఇండియన్ అవైలబిలిటీని ఒకసారి మనం చెక్ చేసినట్లయితే సో దీంట్లో వస్తున్నటువంటి రెడ్మీ నోట్ 9 4G నెక్స్ట్ వచ్చేసి 5G ప్రో ఇవి 2 కూడా డిసెంబర్ మంత్ ఎండ్కి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో వస్తున్నటువంటి మిడిల్ వేరియంట్గా వస్తున్నటువంటి 5G మోడల్ ఏదైతే ఉందో ఇది జాన్లో వచ్చే అవకాశం ఉంది, 2021 జాన్లో వచ్చే అవకాశం ఉంది. బెస్ట్ ప్రైజెస్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. మేబీ కుదిరితే ఖచ్చితంగా ఇవి లాంచ్ అయిన తర్వాత మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో దీంట్లో మీకు ఈ స్పెక్స్లో ఇంట్రెస్టింగ్గా ఏమనిపించాయి అనేది కొద్దిగా కామెంట్లో తెలియపరచండి. సో ఇది అనమాట నిన్న చైనాలో లాంచ్ అయినటువంటి నోట్ 9 సిరీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బట్ ఇవి ఇన్ డీటెయిల్గా మీకు నేను ఇచ్చానని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ జగన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.